హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఐపీఎల్ 2026 అలాగే మన టీమిండియా ప్లేయర్లకు సంబంధించిన 4 అదిరిపోయే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కో న్యూస్ వింటుంటే మీరు పక్కా షాక్ అవుతారు. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కోట్ల వర్షం. బ్రాండ్ వాల్యూలో ఐపీఎల్ని కొట్టే లీగ్ ప్రపంచంలోనే లేదు. దానికి ప్రూఫ్ ఈ న్యూస్. మన మొదటి సీజన్ ఛాంపియన్స్ అయిన రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ ఫ్రాంచైజీ రీసెంట్గా ఏకంగా 15,000 కోట్ల రూపాయలకు అమ్ముడిపోయింది భయ్యా. వినడానికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదూ. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమానీ ఆధ్వర్యంలోని ఒక కన్సార్టియం ఈ భారీ డీల్ని సెట్ చేసుకుంది. ఇందులో వరల్డ్ ఫేమస్ వాల్మార్ట్ ఫ్యామిలీకి చెందిన రాబ్ వాల్టన్, అలాగే హ్యామ్ ఫ్యామిలీ లాంటి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నారు. జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ డీల్ వాల్యూ దాదాపు $1.63 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 15,000 కోట్లున్నమాట. ఐపీఎల్ 2026 సీజన్ పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పూర్తి యాజమాన్య బాధ్యతలు ఈ కొత్త ఓనర్ల చేతిలోకి వెళ్తాయి. అప్పట్లో తక్కువ ధరకు కొన్న రాజస్థాన్ టీం ఇప్పుడు ఇంత రేటు పలుకుతుందంటే ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సీజన్ నుంచి రాజస్థాన్ సరికొత్త ఓనర్లతో పవర్ఫుల్గా బరిలోకి దిగబోతోందన్నమాట. ఇక మన సెకండ్ అప్డేట్ విషయానికొస్తే, మనందరి ఫేవరెట్ సిక్సర్ల కింగ్ రింకు సింగ్కు ఒక అదిరిపోయే బహుమతి దక్కింది. రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన మన టీమిండియాలో రింకు భయ్యా రోల్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అతని ఆటకే కాదు, అతని డెడికేషన్కి ఫిదా అయిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనికి ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగాన్ని కానుకగా ఇచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు స్వయంగా లక్నోలో జరిగిన ఒక స్పెషల్ ప్రోగ్రాంలో రింకు సింగ్కు రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆర్ఎస్ఓగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ పోస్ట్ డైరెక్ట్గా గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది. అంటే శాలరీ, అలవెన్సులు అన్నీ కలుపుకుని నెలకు దాదాపు 70,000 రూపాయల వరకు అందుతాయి. ఇక్కడ రింకు డెడికేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వరల్డ్ కప్ ఆడుతున్న టైంలోనే వాళ్ల నాన్నగారు చనిపోతే అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఏడుపు దిగమింగుకుని దేశం కోసం మళ్లీ టీంతో జాయిన్ అయ్యాడు మన హీరో. ఆ అంకిత భావానికి, శ్రమకు ఇప్పుడు సరైన గుర్తింపు దక్కింది. కంగ్రాట్స్ రింకు భయ్యా, యూ డిజర్వ్ ఇట్. మన మూడో న్యూస్ ఏంటంటే, ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ కావడానికి అంతా రెడీ అయిపోయింది కదా. దీనికంటే ముందు రీసెంట్గా ముంబైలో 10 టీమ్స్ కెప్టెన్లతో ఒక కీలకమైన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏంటంటే స్లో ఓవర్ రేట్ బ్యాన్ తొలగింపు. గత సీజన్లలో ఎవరైనా కెప్టెన్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే డైరెక్ట్గా ఫైన్, ఇంకా రిపీట్ అయితే మ్యాచ్ బ్యాన్ పడేది కదా. రిషబ్ పంత్ లాంటి వాళ్లు కూడా దీనివల్ల మ్యాచ్లు మిస్ అయ్యారు. కానీ ఈ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇకపై కెప్టెన్ల మీద ఈ బ్యాన్ డ్రామా ఉండదు. ఫైనాన్షియల్గా ఫైన్ వేస్తారు కానీ ఇలా మ్యాచ్ ఆడకుండా ఆపేయడం లాంటివి ఉండవు. అలాగే మ్యాచ్ని మలుపు తిప్పే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కంటిన్యూయేషన్పై కూడా ఈ మీటింగ్లో రివ్యూ చేశారు. టోర్నీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, బ్రాడ్కాస్టింగ్ విషయంలో కెప్టెన్ల బాధ్యతలేంటి అనేవి డిస్కస్ చేశారు. సో కెప్టెన్లకు ఈసారి స్లో ఓవర్ రేట్ బ్యాన్ టెన్షన్ లేదన్నమాట. ఇంకా ఫ్రీగా వాళ్ల స్ట్రాటజీలు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ తీసుకొచ్చిన గైడ్లైన్స్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. రూల్స్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా మారాయి భయ్యా. ఫస్ట్ రూల్ ఏంటంటే, మ్యాచ్ అయిపోయాక జరిగే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ టైంలో ఇకపై ప్లేయర్లు జబ్బలు కనిపించేలా స్లీవ్లెస్ జెర్సీలు గానీ, ఫ్లాపీ హ్యాట్స్ గానీ వేసుకోకూడదు. ఒకవేళ ఫస్ట్ టైం ఈ తప్పు చేస్తే వార్నింగ్ ఇస్తారు. సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తే మ్యాచ్ ఫీజు కట్ చేస్తారు. అయినా వినకుండా మూడోసారి రిపీట్ చేస్తే డైరెక్ట్గా ఒక మ్యాచ్ బ్యాన్ పడుతుంది. ఇక నెక్స్ట్ సెన్సేషనల్ రూల్, మ్యాచ్ జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూంలోకి, అలాగే ఫీల్డ్లోకి ప్లేయర్ల భార్యలకు, లవర్స్కు ఎంట్రీ లేదు. వాళ్లు కేవలం స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేయాల్సిందే తప్ప లోపలికి రావడానికి పర్మిషన్ లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకో రూల్ ఏంటంటే, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యాప్స్ని కనీసం 2 ఓవర్ల పాటైనా పెట్టుకోవాలి. మరి చూశారుగా బీసీసీఐ ఈసారి ఎంత ఫైర్ మీద ఉందో. టోర్నీ స్టార్ట్ అయితే మరిన్ని డ్రామాలు చూడాలో. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకి మన ఐపీఎల్ అండ్ క్రికెట్ స్పెషల్ అప్డేట్స్. ఈ 4 న్యూస్లలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.